పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళు లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతలాగా మునిగి తేలాలి, తేలి తేలి ఆడాలయ్యా, తేలాలి, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పడదామా? జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. Hallelujah. హల్లెలూయా. So today I'll go into the word of God directly. నేను డైరెక్ట్ గా దేవునికి వాక్యంలో వెళ్తాను. I'm going to preach the word which you already know. మరి నేను ఏ వాక్యాన్ని అయితే బోధించబోతున్నానో ఆ వాక్యము ఆల్రెడీ మీకు తెలుసు. I think you have heard so many times in many messages and many sermons. ఆ ఒక్క వాక్యం ద్వారా మీరు అనేకమైన సందేశాలు లేకపోతే మెసేజెస్ విని ఉంటారని But నేను today I'm నమ్ముతున్నాను. going to tell again. మరలా నేను అదే వాక్యాన్ని తీసుకొని బోధిస్తున్నాను. When I was preparing for the word of God, God showed me this word to tell and preach this in the church. మరి ఈ చర్చ్ లో ఆ వాక్యాన్ని బోధించాలని దేవుడు నన్ను ప్రేరేపించినందుకు అదే వాక్యాన్ని తీసుకున్నాను. Don't know why, but God wants to change through this word of God in your life. మరి ఆ వాక్యం ద్వారా మన యొక్క మనస్సును నూతన దేవుడు పరచాలని మరి నేను ప్రార్థన And I చేస్తున్నాను. believe when you go back from this place, you will be encouraged in your hearts. మరి ఈ స్థలం నుంచి మీరు మరలా తిరిగి వెళ్ళినప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప ఎంకరేజ్ మీరు చూస్తారు. As you came, you will not be the same, but you will be changed. Your hearts will be changed. మీరు వచ్చిన విధంగా తిరిగి వెళ్ళరని నేను చెప్పుచున్నాను. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప శక్తిని పొందుకొని Praise the వెళ్తారు. Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Let's go into the word of God. Let's read Ezekiel 47, 3-7. ఆ యేజ్కేలు గ్రంథంలో 47, 3-7. 47వ అధ్యాయము 3వ వచనం నుంచి 7 వచనాల వరకు మన వాక్యాన్ని చూద్దాం. Can somebody read loudly? ఎవరైనా గట్టిగా చదవగలిగితే ఆ వాక్యాన్ని చదవండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. How many of you know this passage? ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగం అనేది ఎంతమందికి తెలుసు? How many of you listen this passage and how many of you know about this passage? మీరు ఇంతకు ముందు ఈ వాక్యాన్ని చదివారా లేకపోతే దీని గురించి ఎప్పుడైనా విన్న గుర్తు మీకు ఎప్పుడైనా ఉందా? If you don't know, that's very good that today you are going to hear. మరి ఒకవేళ మీకు తెలియకపోతే ఈ రోజు మీరు తెలుసుకుంటారు. Amen. ఆమేన్. In the first passage we see here, the Ezekiel is passing from the dry land to the water, river. మరి యేజ్కేలు అనే ఒక ప్రవక్త మరియు ఎండిన భూమిలో నుంచి ఒక నదిలో ఆయన వెళ్తున్న ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. Many scholars and preachers agree that this passage illustrates the Holy Spirit. మరి చాలా మంది దైవ సేవకులు, బైబిల్ తెలిసిన బైబిల్ పండితులు దీన్ని ఏమి అర్థం చేస్తారంటే ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన వాక్య భాగం అని నమ్ముతారు. Hallelujah. హల్లెలూయా. He was in the dry land, but he was going to the river. Dry land at the river he మరి goes. వారు ఎండిన భూమిలో నుంచి ఒక ప్రవహించే ఒక నదిలో అతడు వెళుతున్నది మనము In చూస్తున్నాం. this passage we see first the water was the ankle deep. ఫస్ట్ ఆయన యేజ్కేలు వెళ్ళినప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వచ్చిందంటే పాదాలు మాత్రమే మునిగేంత వరకు వచ్చింది. Then it was till the knee. తర్వాత ఇంకా ముందుకు దేవుడు నడిపించినప్పుడు మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చింది. Then it was till the waist point. తర్వాత ఇంకా ముందుకు దేవుడు నడిపించినప్పుడు ఈ యొక్క నడుము వరకు నీళ్లు వచ్చినాయి. After some time it was till the shoulder. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క భుజముల వరకు నీళ్లు వచ్చింది ఆ And నదిలో. finally he was not able to breathe inside the river. ఇంకా దేవుడు ఇంకా ముందుకు వెళ్ళమని నడిపిస్తున్నప్పుడు ఆయన ఆ ఊపిరి తీసుకోవడానికి సాధ్యం కాకుండా ఈత కొట్టే అనుభవంలోనికి దేవుడు So నడిపించాడు. there was a time Ezekiel have to swim inside the river. మరి ఆ యొక్క నదిలో ఈ యేజ్కేలు ప్రవక్త ఈత కొడుతున్నాడు. Amen. ఆమేన్. So many people doesn't know this passage. They will not understand very easily. చాలా మంది ఈ వాక్యాన్ని చదువుతారు కానీ ఈ వాక్యం వారికి అర్థం కాదు. But there is a great revelation in this message. కానీ ఈ యొక్క మెసేజ్ ద్వారా మనకు అనేకమైన రహస్య విషయాలు వస్తాయి. You know, today believers in which deep they are, ankle deep,
knee deep, waist deep, or shoulders, where they are now. ఈ రోజు ఉన్న విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు, వారు ఏ కొలతలో ఉన్నారు? పాదాలు మునిగే కొలతలు ఉన్నారా? మోకాలు లోతు కొలతలు ఉన్నారా? నడుము వరకు వచ్చే నీళ్లు కొలతలు ఉన్నారా? లేకపోతే ఈత కొట్టే అనుభవంలో వారు ఉన్నారా అనేది మనం అర్థం So చేసుకోవాలి. water is not simply the water. Water illustrates the Holy Spirit. మరి నీళ్లు, అందరు చెప్పండి, నీళ్లు అనగానే నీళ్లు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ. Many people are till the ankle deep now. ఈరోజు చాలామంది మరి కేవలం పాదాలు మునిగేంత వరకే చీలమండలి లోతులో ఉన్నారు. And they are trying so hard to move forward, but they are not able to go. మరి వాళ్ళు ఇంకా ముందు విశ్వాస జీవితంలో కొనసాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. They don't have the direct contact with the Holy Spirit. మరి నిజంగా దేవుని పరిశుద్ధాత్మతో మరి లోతైన అనుభవం వారికి లేదు. The ankle deep is very, very minimum, the God's minimum. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ పాదాలు మాత్రమే మునిగే యొక్క లోతు అనేది చాలా తక్కువ దేవుని దృష్టికి. Many people will be ankle deep and they say, I am praying, I am going, I am reading the word of God, but I don't know, I am not having the success. మరి చాలా మంది విశ్వాసులు కేవలము ఆ పాదాలు మునిగే లోతులోనే ఉండి వాళ్ళు ఏమంటారంటే, నేను ప్రార్థన చేస్తున్నా, చర్చికి వెళ్తున్నా, దేవుని కొరకు నిలబడుతున్నా, దేవుడు నా జీవితంలో ఏం కార్యం జరిగిస్తలేదంటారు. Because there is no water, full water to swim, they are falling down and they are failed. వాళ్ళు ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళలేదు గనుక వాళ్ళు పడిపోతున్నారు, అనేక శోధనలకు గురి అవుతున్నారు. And the Holy Spirit is not fully in their life, that's why they are failing. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో మెండుగా మరి ఆ యొక్క అనుభవంలోనికి ఇంకా వాళ్ళు నడిపించబడలేదు గనుక వారు చాలా బాధలో ఉన్నారు. Once a pastor went to the church to preach. ఒకసారి ఒక పాస్టర్ గారు చర్చ్ వెళ్ళి వాక్యం బోధించారు. And that church denomination doesn't believe the Holy Spirit. మరి ఆ సంఘంలో పరిశుద్ధాత్మను నమ్మరు వాళ్ళు. And this preacher was a Holy Spirit preacher. కానీ ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళిన బోధకుడు పరిశుద్ధాత్మను నింపబడిన దైవ సేవకుడు. He was a powerful preacher. ఆయన చాలా బలమైన దైవ సేవకుడు. He went and preached and very loudly he preached, very powerful. ఆ సంఘంలో నిలబడి చాలా గట్టిగా బోధిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని బోధిస్తున్నాడు. You know how believers were sitting? అక్కడ విశ్వాసులందరూ ఎలా కూర్చున్నారు తెలుసా? They didn't receive anything. వాళ్ళు ఏమి కూడా రిసీవ్ చేసుకోలేని As they స్థితిలో came, ఉన్నారు. they went back. As they came to the church, they went back same. మరి వాళ్ళు చర్చికి వచ్చారు, అదే రీతిగా ఎలాగొచ్చారో అలాగే రిటర్న్ వెళ్ళిపోయారు. Because they don't know the work of the Holy Spirit. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేదు గనుక. Many people, many believers today in our church also we are like that. మన చర్చిలో కూడా చాలా మంది అలాంటి అనుభవంలోనే We ఉన్నారు. just come but we don't receive because you are still in the ankle deep. మరి పరిశుద్ధాత్మ శక్తి కార్యము చేస్తూ ఉండగా మరి మనము కేవలం పాదాలు చీలమండలి లోతులో మనం ఉన్నాం గనుక మరి ఆ అనుభవంలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. The success of a Christian life is in the fullness of the Holy Spirit. మరి ఒక విజయవంతమైన జీవితాన్ని ఒక క్రైస్తవుడు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంపూర్ణముగా ఆ పరిశుద్ధాత్మను నింపబడతాడో అప్పుడు మాత్రమే If you are సాధ్యమవుతుంది. thinking you are not having successful life, it means the Holy Spirit presence is not there in your life. ప్రియులారా, మీరు మీ జీవితంలో ఇంకా విజయవంతమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు, దేవునికి ఆశీర్వాదము మీరు ఎంతగా ఆశించారో అంతగా మీరు పొందలేకపోతున్నారంటే మీరు ఇంకా కేవలం పాదాలు మునిగే లోతులోనే ఉన్నారని అర్థం But చేసుకోండి. if you want to go into the fullness of the Holy Spirit and if we want to experience it, we have to come back from the dry land to the river. మరి మీరు ఆ యొక్క నీళ్లలో ఏచికెళ్ళి ఎలాగైతే మునిగి తేలాడి ఆ యొక్క ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళాడో అలా మీరు వెళ్ళడానికి ఇష్టపడండి. So here in this passage I want to tell, ఇక్కడ ఈ ప్యాసేజ్ లో నేను ఒక విషయం చెప్పడానికి we ఇష్టపడుతున్నాను. can think why that man was measuring again and again. 4 times he measured. మరి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు కొలత చేశాడంటే 4 సార్లు కొలత చేశాడు. He measuring rod took only 1000 cubits at a time. 1000 like that 4 times he did. ఆయన చూడండి 1000 మురలు కొలిచి అట్లా 4 సార్లు కొలిచాడు. We may think directly he can do no work, directly God can work, no? Why 4 times he is measuring? ఎందుకు ఆయన డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా, 4 సార్లు ఎందుకు కొలతలో దేవుడు నడిపించాడు? God knows every individual ability. God knows every individual ability. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు ఉండే ఆ యొక్క సామర్థ్యం ఎంత ఉందో దేవునికి తెలుసు. If God directly keep you into the river, you will just go down. ఒకేసారి తీసుకెళ్లి ప్రవహించే ఒక గొప్ప నదిలో నిన్ను పడవేశారు అనుకుంటే మునిగి చచ్చిపోతావు. So we can learn swimming from this Ezekiel passage. మరి ఏజ్కేల్ యొక్క ఈ ప్యాసేజ్ ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే దేవుడు నేర్పిస్తున్నాడు Swimming, how to swim. ఎలా ఈత కొట్టాలో దేవుడు నేర్పించడానికి ఫస్ట్ పాదాల లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, నడుము లోతు అట్లా నడిపించాడు. Amen. ఆమేన్. How many of you know swimming? ఎంతమందికి ఈత కొట్టడం వచ్చు?
మీకు వస్తుందా ఈత కొట్ట? నీకు రాదా ఎవరికి? Ladies, nobody don't know. నాకు తెలిసి మరి స్త్రీలకు ఒకవేళ ఈత రాదేమో. Nobody knows. Anybody? మీకు ఎవరికి నీళ్ళలో పడేస్తే బయటికి రాలేరు మీరు. If somebody throw in water, how you will come back? ఒకవేళ I also don't know swimming. నాకు కూడా ఈత రాదు, But we have to learn. కానీ ఈత కొట్టేది నేర్చుకోవడం మంచిదే. All men know the swimming mostly. దాదాపుగా మగపిల్లలందరూ కూడా పురుషులందరూ కూడా ఈత కొట్టేది నేర్చుకుంటారు. You know, when you fall into the river, ఎప్పుడైతే నదిలో పడతామో you have to keep your body free. అప్పుడు మనము నదిలో పడినప్పుడు ఏం చేయాలంటే మనము మన బాడీని ఫ్రీ చేయాలి. Then only the water will take you front. అప్పుడు మనము చాలా మన యొక్క వజన్ అనేది తక్కువై మనం నీళ్లలో తేలాడి మనం ఈత కొట్టడానికి If సాధ్యమవుతుంది. you just go into the river and do so many exercises and all, you will just float, go down. నువ్వు ఒకవేళ నీళ్ల లోపల దిగినప్పుడు పడినప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి నేను ఏదో సాధిస్తానంటే నువ్వు బయటికి రాలేవు, మళ్ళీ మునిగిపోతావు. There are some techniques how to swim. మరి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఎట్లా స్విమ్మింగ్ చేయాలనే టెక్నిక్స్. Our body will be free inside the water and then you can swim very easily without any pressure. నీళ్లలో ఈత కొట్టేటప్పుడు మన బాడీ అనేది ఫ్రీగా ఉండాలి, గాలి తీసుకొని మనం మంచిగా తేలాడుతూ ఈత కొట్టాలి. Hallelujah. Hallelujah. Same way when we give our life in the Holy Spirit hand, పరిశుద్ధాత్మ చేతికి కూడా మన యొక్క జీవితాన్ని అలాగే మనం అప్పగించాలి. our life will be very free. మన జీవితము తర్వాత చాలా ఫ్రీగా You ఉంటుంది. no need to work hard మీకు చాలా కష్టపడి పని చేయడం and తెలుసు. no need to do so many things for the Christ, but the Holy Spirit will take you freely. నువ్వు ఏదో కష్టపడాలి, బాధపడాలి, దుఃఖపడాలి, భారం మోసుకోవాలని దేవుడు అంటలేదు. నువ్వు ఆయన సన్నిధిలో అప్పగించి నువ్వు ఫ్రీగా ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. Hallelujah. Hallelujah. How many of you are getting sleep? ఎంతమందికి నిద్ర వస్తుంది? Hallelujah. You are getting sleep or you are awake? మీకు నిద్ర వస్తుందా ఉదయకాలము, లేకపోతే హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు నిద్రపోతలేదు? Amen. ఆమేన్. So when you go inside the river with the Holy Spirit, God will take you to the wonderful experience. పరిశుద్ధాత్మ అనే నదిలో మనం వెళ్ళేటప్పుడు ఆ యొక్క అనుభవం అనేది దేవుడు మనకిచ్చే అనుభవం చాలా అద్భుతమైన అనుభవం. Many times many Christian people tell Christian life is very hard. చాలా మంది ఏమంటారు తెలుసా? క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టతరం. They say we have to endure so many problems, we have to overcome it. మరి ఒకవేళ క్రైస్తవులుగా ఉండాలంటే ఎన్నో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి విశ్వాసంలో నిలబడాలంటే కష్టం. But when you give your life to Holy Spirit, you will enjoy the Christian life. కానీ ప్రియులారా, మీరు మీ సొంత శక్తితో కాకుండా పరిశుద్ధాత్మకు మీరు సమర్పిస్తే మీ జీవితం అనేది హాయిగా ఉంటుంది, సంతోషంగా That ఉంటుంది. negative image we have to remove from our life. Negative image that we have where there is so much problem and trouble in Christian life, that negative image we have to remove. మరి మన జీవితంలో ఉండే యొక్క ఏదైతే నెగిటివ్ థింగ్స్ అయితే ఉంటుందో, ఏదైతే ఇది భారం అని అనుకుంటామో వాటన్నిటిని ఫస్ట్ తీసివేయాలి మనం. Many times we say only 5% of what God has told me I will do in this world, then I will go to heaven. Only 5% I will do. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 5% చేస్తే చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను దేవుడు చెప్పినట్టు నేను But చేయడానికి. that is not God expecting from you. నీ నుంచి దేవుడు కేవలం 5% మాత్రమే ఆశిస్తలేదు. God is expecting 100% from you. దేవుడు నీ ద్వారా మరి 100% రిజల్ట్ ను ఫలితాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. How many of you are ready to do 100%? ఇప్పుడు చెప్పండి, నేను 100% ప్రభు కొరకు How ఫలిస్తాను. many of you want to swim in the river fully with the Holy Spirit? పరిశుద్ధాత్మ అనే యొక్క నదిలో నేను ఫుల్లుగా ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళాలని ఎంతమంది ఇష్టపడతారు? Today if you are in the knee point or ankle point or waist or shoulder, today you ask Holy Spirit, I want to swim completely in the water. ఒకవేళ మీ విశ్వాస జీవితంలో కేవలం పాదాలు మునిగే లోతు అనుభవం మీకు ఉండొచ్చు, మోకాళ్ళ లోతు ఉండొచ్చు, నడుము లోతు ఉండొచ్చు, భుజాల లోతు ఉండొచ్చు, కానీ ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో అడగండి, పరిశుద్ధాత్మ దేవా ఈత కొట్టే అనుభవం నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా. We see the river of life. మరి ఆ యొక్క జీవ నదిని మనం పొందుకోవాలి. Can anybody tell what is the difference between sea and the river? మీకు తెలుసా నదికి సముద్రానికి ఏమి వ్యత్యాసం అనేది? ఎవరికి తెలియదు. నదిలో నీళ్లు ఉంటాయి, సముద్రంలో నీళ్లు ఉంటాయి. సముద్రపు నీటికి నది నీళ్లకు ఏమి వ్యత్యాసాలు ఉంటాయి? నది నీళ్లు తాగొచ్చు, సముద్రపు నీళ్లు తాగలేమంటున్నారు. ఎందుకు తాగలేము మనం సముద్రపు నీళ్లు? Okay, that is secondary, but I want to tell the sea water is the same, the water which is there in the sea, same water.
సముద్రము నీళ్లు ఎలాగుంటే అలాగే ఉంటుంది అది. If there is garbage water side of the sea, that water will be there like that only. There is no space to go. మరి ఒకవేళ మురికి నీళ్లు సముద్రంలో వచ్చింది అనుకోండి, అయినా అది ఏం కదలేదు, అక్కడనే ఉంటుంది. ఏం వచ్చినా తీసుకుంటుంది, ఏ రీతిగా అయితే ఉంటుందో అదే రీతిగా ఉంటుంది. But when we see river, కానీ నదిని చూస్తే every time the freshness flows. అది ఏమవుతుందంటే ఒకసారి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళంతా ఇట్లా ప్రవహిస్తూ All ఉంటాయి. the dirt, garbage, everything flows. మరి ఆ యొక్క నదిలో ఉండే చెత్త చెదారము ఏమైనా ఉంటే అవన్నీ కూడా మరి కొట్టుకొని ముందుకు వెళ్తుంటుంది. Hallelujah. హల్లెలూయా. We should be like a river, not like a sea. మనము నదిలాగా ఉండాలి కానీ మనము సముద్రం లాగా ఉండకూడదు. Amen. ఆమేన్. So many people want to be like sea. చాలా మంది ఈరోజు విశ్వాస జీవితంలో ఎలా ఉన్నారంటే సముద్రం లాగా ఉన్నారు. They want to be in that garbage, in the same water, stagnant, smelly, so many things, no? They want to be like that only. మరి సముద్రంలో చెడు వాసన చెత్త చెదారం ఏమొచ్చినా అది మొత్తం రిసీవ్ చేసుకొని తనలోనే పెట్టుకొని మరి అలాగే ఉంటుంది కదా. అట్లా చాలా మంది సముద్రం లాగా ఉండే విశ్వాసులు ఉన్నారు. How we can compare our life from the sea? It's like you will be same, your life will be same, prayer life will be same, family will be same, your family will not change, you will be same. మీ కుటుంబ జీవితంలో ఉండే అదే స్థాయి ఉంటుంది. మీ ప్రార్థన జీవితం ఎక్కువ కాదు, మీ విశ్వాస జీవితంలో అధికం కాదు. మీరు ఏ రీతిగా ఉంటారో అదే మాటలు, అదే కథ, అదే జీవితం అలాగే ఉంటారనుకోండి. But if you live like a river, కానీ మీరు నదిలాగా ఉండాలనుకుంటే every day there is freshness in your life. ప్రతిరోజు అది ప్రవహించే నీటిలాగా ఉండాలి. Every day there is freshness in your family. ప్రతిరోజు తాజా అనుభవం ఉంటుంది మీ కుటుంబంలో. Every day there is freshness in your prayer life. మరి ప్రతిరోజు ఒక కొత్త అనుభవము ప్రార్థన జీవితం మీ జీవితంలో You will ఉంటుంది. not get bored because the water always flows, the freshness always is there. మరి అప్పుడు మనకు బోర్ కాదు అది, ఎందుకంటే రోజు ప్రవహించే నీటిలాగా ఉన్నప్పుడు కొత్త అనుభవం కొత్త ఆశీర్వాదం మనకు వస్తుంటాయి. Many people get bored by reading the word of God. కొంతమందికి వాక్యం చదవాలంటే చాలా బోర్ అనిపిస్తుంది. But if you are like a river, కానీ మీరు ఒక నదిలాగా ఉంటే every day when you read the word of God, you will receive the new revelation from God. దేవునికి వాక్యాన్ని ప్రతిరోజు చదువుతుంటే అందులో నుంచి అనేకమైన విషయాలు మీరు పొందుకుంటారు, సంతోషిస్తారు. Hallelujah. Hallelujah. River represents the Holy Spirit. మరి చూడండి, నది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా We ఉంది. have to be filled with the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. When there is no Holy Spirit in our life will be dull, dry land. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక లేకపోతే మనం ఎండిన స్థితిలో ఉంటాము. Many people doesn't experience the fire of the Holy Spirit. మరి చాలా మందికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అనుభవము లేకుండానే And జీవిస్తున్నారు. that's why they look dry. అందుకే వాళ్ళు ఎండిన స్థితిలో ఉన్నారు. And they are in the same knee point, ankle point and all the things. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Thank you Jesus. Amen. Amen. So that's why we are in the knee point. అందుకే మనము Can you swim in the 3 inches water? మీరు 3 ఇంచుల వాటర్ ఉంటది కదా, అందులో ఈత కొడతారా? What happens if you go and try to swim in? ఒక 3 ఇంచుల నీళ్లు ఉందనుకోండి, అందులో మీరు ఈత కొట్టడానికి పోతే ఏమవుతుంది? మొత్తం గాయాలైతేమో. You will fall and you will be hurted. పడి తలకు దెబ్బ తాకుతుంది, మళ్ళీ ఈత కొట్టే నీళ్లు కాదు అది. Same way when the Holy Spirit is not in your life, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అలా ఉంటే you will get hurt. You will be hurt. మీరు అప్పుడు బాధపడుతుంటారు. ఇంకా చోట్లాగా మీకు కొద్దిగా నొప్పి అనిపిస్తుంది, దెబ్బలు తాకుతాయి, you will be in trouble. మీరు కష్టాల్లోనే ఉంటారు. Because Holy Spirit is there to help you wherever you go, wherever you sit. మీరు పరిశుద్ధాత్మలో ఆనందిస్తే మీరు ఎక్కడ వెళ్ళినా ఏం పని చేసినా. Amen. Amen. How many of you have the experience of the Holy Spirit? ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం ఉంది? Many people doesn't have it. నాకు తెలిసి చాలా మందికి ఇంకా పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి You know, if the Holy Spirit is there with you, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు your life will be completely changed. నీ జీవితం అనేది సంపూర్ణంగా మార్చబడుతుంది. Your life will be completely transformed. నీ జీవితము సంపూర్ణముగా అది ఒక వేరే స్థాయిలోనికి And వెళ్తుంది. through your life, other lives will be transformed. మరి నీ జీవితము ద్వారా ఇతర జీవితాలు మార్చబడే విధంగా నువ్వు జీవిస్తావు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Here we can see the surprise that followed Ezekiel. It's after swimming, Ezekiel saw something. మరి ఈ ఏజ్కేలు ఈత కొట్టిన తర్వాత ఏదో జరిగింది ఆయన జీవితంలో. When he returned to the river bank after the swim, చూడండి, ఆ నదిని దాటి అవతలికి వెళ్ళాడు ఆయన. he saw the tree.
అక్కడ ఒక చెట్టును చూశాడు. You can read Ezekiel 47:7. చూడండి మీరు 47వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది అది. There along the bank of the river were many trees on one side and the other. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడెను. He saw the tree there. అక్కడ చూడండి నది తీరమున ఇరుపక్కల మరి చెట్లు ఉన్నట్టు చూశాడు. What is special in that now? అక్కడ నది పక్కల ఉండే చెట్లు ఏమి విశేషం ఏంటి వాటికి? నది పక్కన నది దాటుతానే ఓడు జాజర్పస్ ట్రీస్. ఈ నది దాటి అటుపక్క వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చెట్లను చూశాడు. ఆ చెట్ల యొక్క విశేషం ఏంటి అని అడుగుతున్నాను. What is special? If we are reading the passage, what is special in the మీరు tree? బైబిల్లో చదివారు కదా, ఆ యొక్క చెట్ల యొక్క గురించి కానీ ఆ నది గురించి కానీ మీరు చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? You know, the Ezekiel was swimming in the river. ఏజ్కేలు నదిలో ఈత కొట్టిన తర్వాత It means he was swimming in the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ అనే యొక్క నదిలో ఈత కొట్టిన From తర్వాత the dry land he went to the river. ఆయన ఎండిన భూమిలో నుంచి ఒక నదిలో వెళ్ళిన He తర్వాత was having the contact with the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మకు ఆయనకు ఒక అనుభవం కలిగింది, లేకపోతే ఒక కాంటాక్ట్ వచ్చింది. He was very busy with the Holy Spirit తర్వాత పరిశుద్ధాత్మలో ఆయన చాలా బిజీ అయిపోయాడు. and God was doing his work. అప్పుడు దేవుడు తన జీవితంలో తన యొక్క కార్యం, దేవుని కార్యం చేయడానికి Same time God was doing his work and Ezekiel was with the contact with the Holy Spirit. మరి ఏజ్కేలు కూడా ఎల్లప్పుడూ కూడా తన యొక్క పనిని మరచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పనిలోనికి ఆయన నిమగ్నమయ్యాడు. You know, when he went out of the river, ఎప్పుడైతే నదిని దాటి ఆయన అటుపక్క వెళ్ళాడో he saw many trees there. అక్కడ చాలా చెట్లు కనబడినాయి. You know who changed the surrounding there, environment? God changed it. అక్కడ ఉండే ఆ యొక్క వాతావరణాన్ని ఎవరు మార్పు చేశారు తెలుసా మీకు? God changed. అక్కడ దేవుడు ఆ యొక్క పరిస్థితిని కల్పించాడు. God planted the trees and the trees was having ripe fruit. మరి ఆ యొక్క నది దాటిన తర్వాత నది తీరమున ఉండే ఆ యొక్క చెట్లను దేవుడే అక్కడ నాటాడు. దేవుడే ఆ యొక్క చెట్లలో ఫలమును పెట్టాడు. You may not understand this passage. మరి ఒకవేళ ఈ యొక్క వాక్య భాగం మీకు అర్థం కాకపోవచ్చు. What this passage mean? ఆ వాక్య అర్థం ఏంటి? When you are busy with the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో బిజీగా ఉంటారో, when you are having the contact with the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి the ఉంటారో, God is working at the same time. మరి దేవుడు నీతో పని చేయడానికి అక్కడ రెడీగా ఉంటాడు. You no need to work hard, but God is doing for you. నీవు మాత్రం కష్టపడి పని చేసేది కాదు, నీ కొరకు దేవుడు పని చేస్తాడు. You just have to have the contact with the Holy Spirit. మనము పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలంతే. God will do the rest. దేవుడు అక్కడ మన కొరకు అన్ని సిద్ధపరుస్తాడు. God says, you are my children, you are my son and the daughter. మరి దేవుడు ఏమంటున్నాడంటే నీవు నా ప్రియ కుమారుడివి, కుమార్తెవి అని He అంటున్నాడు. doesn't see anybody like slave, మరి నీవు ఇంకా దాసత్వంలో ఉండడానికి నేను ఇష్టపడను but అంటున్నాడు. he sees like a children. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మనల్ని పిల్లలని పిలుస్తున్నాడు. In one scripture we see, whatever I have I will give you, God says. దేవుడు వాక్య భాగంలో ఒక మాటలో ఏముందంటే నాకు ఏదైతే ఉందో దానినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. Same way, when you are in the Holy Spirit, God will give everything whatever you needed in your life. ప్రియులారా, మనము నిజంగా పరిశుద్ధాత్మలో గనుక మనం సహవాసం కలిగి ఉంటే దేవునికి చెందినవన్నీ కూడా మనకైతాయి. You know what the tree and the fruit represents? మరి అక్కడ ఉండే చెట్లు కానీ ఆ చెట్ల యొక్క ఫలాలు ఏమిటో తెలుసా God మీకు? showed that vision to Ezekiel. ఏజ్కేలుకు దేవుడి దర్శనాన్ని చూపించినాడు. If Ezekiel would have gone to Israel and planted the trees and water with the tears, the souls would have not saved. మరి ఒకవేళ ఈ యొక్క ఏజ్కేలు వెళ్ళి అక్కడ చెట్లు నాటి ఆ ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఫలాన్ని సిద్ధపరిచి అన్ని కూడా వాళ్ళ కన్నీటిని తుడవాలంటే అది సాధ్యం అయ్యేది కాదేమో. If Ezekiel would have water with the tears, आंकीर पाणी ती पाणी घालवतो झाडन उगती कोणी. ఒకవేళ ఏజ్కేలు తన కన్నీటితో నీళ్లను పోసి చెట్లను పెంచాలంటే కూడా అది సాధ్యమయ్యే పని కాదేమో. Hallelujah. Hallelujah. But God showed Ezekiel that is possible with God. కానీ ఏదైతే అసాధ్యం ఉందో దానిని ఏజ్కేలు జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు. Which is impossible with man, with the God, it is possible with God. ప్రియులారా, మనుషులకు అసాధ్యమయ్యేది దేవునికి సాధ్యమవుతుంది. 1000 years people will, ఎవరు ఆమేన్ హల్లెలూయా చెప్తలేరు మీరు? 1000 years people will try so hard, but for God within seconds he can change. 1000 సంవత్సరాలు మనిషి కష్టపడి దాన్ని సాధించాలంటే అది కాని పనిని దేవుడు ఒక్క క్షణంలో ఒక చిటికే వేసే లోపల చేస్తాడు. Hallelujah. Hallelujah. Before you go to that place, God is working there. నీవు వెళ్ళక ముందే నీ కొరకు దేవుడు ఆ స్థలాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు.
చూపిస్తున్నాడు. You know, we can see the passage of Ezekiel. మనం ఈ హెజ్కేలు యొక్క వాక్య భాగంలో చూస్తే The fruit is already ready. మరి ఆ యొక్క పండు అనేది, ఆ యొక్క ఫ్రూట్స్ అనేది దేవుడు ముందుగానే రెడీ చేసి పెట్టాడు. Ezekiel just have to go and take the fruit and he have to eat. ఇప్పుడు హెజ్కేలు ఏం చేయాలి? నదిని దాటి అక్కడ వెళ్ళి ఆ యొక్క చెట్లలో ఉండే ఆ ఫలాన్ని తినాలంతే. What does that mean? The fruit means soul. మరి ఆ యొక్క ఫలము దేనికి సాదృశ్యం అంటే అవి ఆత్మలకు సాదృశ్యంగా Many ఉన్నాయి. times we think that if we go and evangelize, if we go and preach the gospel, nobody will listen to us. చాలా సార్లు మనం ఏం ఆలోచిస్తామంటే మనం వెళ్ళి సువార్త ప్రకటించిన ఒక్క ఆత్మ కూడా దేవుని సన్నిధికి రాదని మనము ఆలోచిస్తుంటాం. But if you are in the Holy Spirit, if the river of the Holy Spirit flow in your life, God is already prepared everything. కానీ నేను ఏమంటున్నానంటే మీరు గనుక పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఆయనతో మీరు జీవించి మీరు సువార్త ప్రకటిస్తే దేవుడు ఆత్మలను దేవుని మందిరానికి నడిపిస్తాడు. Hallelujah. Hallelujah. With God everything is possible. దేవునికి సమస్తము సాధ్యమే. And everything will be wonderful when you are in the fellowship of the Holy Spirit. మీరు దేవునితో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. He is our creator and he is ready to give us everything. ఆయన మనకు సృష్టికర్తగా ఉన్నాడు, మనకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. One man came to the pastor. ఒక వ్యక్తి ఒక పాస్టర్ దగ్గరికి వచ్చాడంట. He was also a pastor. ఆయన కూడా పాస్టరే. And he came with so much of sadness and depression. ఆయన చాలా డిప్రెషన్ లో, చాలా బాధతో, వేదనతో వచ్చాడంట ఆ పాస్టర్ గారు. And that pastor asked, what happened to you? Why you are so sad? ఇంకొక పాస్టర్ అక్కడ ఉండి అడిగాడంట, ఎందుకయ్యా పాస్టర్ గారు మీరు ఇంత బాధలో ఉన్నారు, ఇంత కష్టంగా ఉన్నారు, ఎందుకు అని అడిగాడు. That pastor said, I am so burdened in my spirit. అప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చిన పాస్టర్, దుఃఖంతో వచ్చిన పాస్టర్ అన్నాడంట, నా హృదయంలో చాలా బాధ ఉందండి. I am not able to take control of our church, 50 believers, but I am so depressed. మా యొక్క సంఘంలో ఉండే విశ్వాసులు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, విశ్వాసులు రాలేకపోతున్నారు, నాకు చాలా బాధ ఉంది. Then that pastor asked, అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగి చెప్పారంట, do you have the experience of the Holy Spirit in your life? అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, నీకు పరిశుద్ధాత్మ గురించిన అనుభవం ఉందా? He said no. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నాకు లేదండి అన్నాడు. Then that pastor started praying for him. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. You know, when after prayer, ఎప్పుడైతే ప్రార్థన జరిగిన తర్వాత that pastor didn't go, he swam and went out. ఆయన ప్రార్థన జరిగిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఒక ఈత కొట్టే అనుభవంలోనికి గాలిలో తేలుతూ వెళ్తున్నట్టు సంతోషంగా వెళ్ళాడంట. Hallelujah. హల్లెలూయా. That is the experience of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క మరి అనుభవం. Why I am telling again and again, the Holy Spirit is very important in our life. ఎందుకు నేను పరిశుద్ధాత్మని నొక్కి చెప్తున్నానంటే ప్రతి వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతో అవసరం. God doesn't give the toothpaste in your hand. A toothpaste detaane jana kaldo. If you need a power, whenever you need a power, you squeeze it and use that paste. No, he will not give like that. దేవుడు ఒక టూత్ పేస్ట్ ఉంటుంది కదా, మనకు ప్రతి ఉదయం మనం ఏం చేస్తాం, ఎంత కావాలంటే తీసుకుంటాము, తర్వాత పళ్ళు తొంగుని మళ్ళీ మూత పెట్టేస్తాం. అట్లా దేవుడు టూత్ పేస్ట్ లాగా మనకు పరిశుద్ధాత్మని ఇవ్వడు. God is telling he will give the fullness of the Holy Spirit in your life. దేవుడు ఇస్తే మనకు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. Everything is there in God's hand and God's whatever you want, it's in God's hand. మనము ఏమై ఉన్నామో, మనకు ఏదైతే ఉన్నదో అన్ని కూడా దేవునికి సమర్పించాలి, పరిశుద్ధాత్మలో మనం సంచరించాలి. Hallelujah. Hallelujah. So today you examine yourself. ఈ రోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. In which state you are, in which point you are, knee point, ankle point, or which point you are now. ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో ఒకసారి మీరు మీ గురించి మీరు ఆలోచించండి. కేవలము పాదాల లోతులోనే ఉన్నారా, మోకాళ్ళ లోతులో ఉన్నారా, నడుము లోతులో ఉన్నారా, భుజము లోతులో ఉన్నారా, ఈత కొట్టే అనుభవంలో మీరు ఉన్నారా, మీరు గ్రహించాలని మనం చేస్తున్నాం. Just don't tell that I am ankle point, it's enough for me, this deep is enough for me. కొంతమంది మోకాళ్ళ లోతులో ఉండి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కొంతమంది మోకాళ్ళ లోతులో ఉండి నేను కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాను కదా, ఈ లోతు నాకు చాలు, ఈ అనుభవం నాకు చాలని అక్కడనే తృప్తిపడి అక్కడనే నిలిచున్నారు. Don't think like that. ప్రియులారా, ఆ రీతిగా If ఉండకండి. you think like that, you will fall one day. మీరు ఒకవేళ అక్కడనే ఆగిపోతే ఒకరోజు మీరు పడిపోతారు. Yes, you can compare your life with the one who doesn't have ankle point also. మరి కొంతమందిని మనం చూస్తే పాద तम मस्जिद मुडाक जा चाहिए है के तनी केयर छे पण तमाती कम छ जन तम कंपेयर कर ले जा యాంకిల్ పాయింట్ యాగోని ఒకవేళ మీరు మోకాళ్ళ లోతులో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, నేను మోకాళ్ళ లోతులో అయినా వచ్చినా కదా, ఇంకా కొంతమంది
పాదాలు మునిగే లోతులో కూడా రాలేదని వాళ్ళని చూసి మీరు కంపేర్ You చేసుకోవచ్చు. can compare your life with them who is least with you. నీకంటే ఇంకా చాలా ఘోరమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. But you always have to think and focus on the one who is swimming. కానీ నీ యొక్క దృష్టి, నీ గురి ఏమై ఉండాలంటే నేను ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళాలనే ఆ అనుభవం నీకు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. This is not very deep Bible study. You are seeing me like what you are teaching. మరి ఇది చాలా డీప్గా ఏదో బైబిల్ స్టడీ చెప్తుంది కృప, కానీ మీరు ఏం ఆలోచించకండి. చాలా ఈజీగా అర్థం చేసుకునే వాక్యం ఇది. This is very easy passage to understand. మరి మనం అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ ప్యాసేజ్ ఇది. Every day, every step by step, God will lead us to the river. ప్రతి అడుగున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. If you are in the ankle point, God will help you to go to the knee point, and then from there finally he will help you to swim in the river. మీరు చీలమండలి లోతులోనే ఉంటే దేవుడు మోకాల లోతులో నడిపిస్తాడు. మోకాల లోతులో ఉంటే దేవుడు ఇంకా నడుము లోతులో, తర్వాత భుజముల లోతులో, తర్వాత మీరు స్విమ్మింగ్ అంటే ఒక ఈత కొట్టే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. As Ezekiel saw the tree and the fruits, అక్కడ ఒక చెట్లను చూసినాం, ఆ చెట్లలో ఫలాలు ఉండేటట్లు దేవుడు దర్శనం that is చూపించినాడు. how we are going to reach the souls in this world. మరి ఈ లోకంలో ఉండే వ్యక్తులను దేవుని కొరకు సంపాదించడానికి ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నారని నేను You can అంటున్నాను. tell how we can reach out the people, how we can reach out this world. మనము ఈ లోకంలో దేవుని గురించి తెలియని వారికి ఎలా వెళ్ళి దేవుని గురించి మనం చెప్పగలము? Many people say it's impossible to reach out the people. చాలా మంది ఏమంటారు తెలుసా, సువార్త చేయడం చాలా అసాధ్యం, వాళ్ళకు వాక్యం బోధించడం చాలా కష్టం, వాళ్ళు నమ్మరని అంటారు. But when you have the fellowship with the Holy Spirit, God already is planted the trees and the fruit is ready there. కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి సువార్త పని చేస్తూ దేవునికి వాక్యాన్ని ప్రకటించే వారికి దేవుడు ముందుగానే అక్కడ చెట్లు నాటి ఫలాలు పెట్టాడు, ఆత్మలను సిద్ధంగా పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. Last Friday we were discussing about the evangelism by fire. మేము గత ప్రార్థనలో ఇంటర్సెషన్ టీంలో మేమేం ప్రార్థన చేసినామంటే, మనం ఎలా దేవుని గురించి తెలియని వారికి ఎలా దేవుని గురించి చెప్పాలని, How to reach out the people. ఎలా మనము దేవుని గురించి తెలియని ప్రజలకు దేవుని గురించి ఎలా చెప్పాలని మేము డిస్కస్ If you చేశాం. are going simply like a man and a woman to the people and go and preach the gospel, ఒకవేళ మనము సామాన్యంగా మనుషుల్లాగా వెళ్ళి వాళ్ళతో దేవునికి వాక్యం చెప్పడానికి పోతే that will not work. అది పని చేయదు. You will fail. అప్పుడు మీరు అవమానపడతారు. It's like you don't know the swimming and you have went into the river. తర్వాత నీకు ఈత కొట్టిన అనుభవం నీకు లేదు కాబట్టి అక్కడ అవమానం చెంది నువ్వు తిరిగి రావాల్సి వస్తుంది. You will go down in the river. నువ్వు మరలా మునిగిపోతావు, నీళ్ళలో మునిగిపోతావు. But when you give your life completely to the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పిస్తే, and when you keep your body freely into the water, నీవు నీ బాడీని నీళ్ళలో ఎలాగైతే ఫ్రీగా వదులుతావో Holy అలాగా Spirit will work for you. పరిశుద్ధాత్మకు సమస్తము సమర్పించండి. will- దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో And కార్యం జరిగిస్తాడు. God will put the fruits already prepared there. దేవుడు ఆ యొక్క ఫ్రూట్స్ ఆ చెట్ల మధ్యలో ఎలా పెట్టాడో, దేవుడు మన కొరకు ఆత్మలను ఈ లోకంలో సిద్ధపరిచాడు. వాళ్ళను దేవుని మన సన్నిధిలో How many of నడిపించడానికి. you desire to save the souls, lost souls? మీకు ఎవరికైనా అటువంటి ఆశ ఉందా? నశించిపోవచ్చున్న వారిని కూడా దేవుని సన్నిధిలో నడిపించాలనే ఆశ ఉందా లేదా? Many people say that is the responsibility of pastor and other leaders. చాలా మంది ఏమంటారు తెలుసా, ఆత్మలను నడిపించేది పాస్టర్ గారి యొక్క జాబ్, అది మా పని కాదంటారు. I told on Friday that is the responsibility of each and every believer. ప్రియులరా, మరి ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించేది ప్రతి ఒక్కరికి ఆ యొక్క భారం అనేది ఉంది. If you don't do that work, God will ask you one day. మరి దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు, దయచేసి మర్చిపోవద్దు. If you are coming from so many years alone and if you are not bringing the people, God will ask you. చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. If you are not preaching the gospel to the people, it means you don't have the experience of the Holy Spirit still. ఎవ్వరికి కూడా వాక్యాన్ని బోధించేది కానీ, నీ సాక్ష్యం చెప్పే అనుభవం కానీ, వాళ్ళని దేవుని మందిరానికి నడిపించే అనుభవం లేకపోతే, We should be the tree planted along the river. అతడు నీటి కాలువల ఎరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఆమేనని చెప్పండి. Amen. We should be like that river. మరి మనము ఆ యొక్క నది పక్కల ఉండే ఆ చెట్లు లాగా ఎల్లప్పుడూ దేవుని కొరకు పచ్చగా కనబడాలి. The river represents the Holy Spirit. నేను ముందే చెప్పాను, నది అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. Tree represents you.
మరి ఆ చెట్లు అనేది మనిషికి సాదృశ్యం. When the Holy Spirit always there flowing in the on the tree, that tree will not get dry. మరి చూడండి, ఆ చెట్ల పక్కన ఎప్పుడు నది ప్రవహిస్తుంటే, నీళ్లు ప్రవహిస్తుంటే ఆ చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు. Hallelujah. Hallelujah. This is how we are going to reach out the people. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలా మనము వాక్యంలో నడిపించగలం? This is how we are going to reach out the people with the fellowship of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మక అనుభవం కలిగిన వారిగా మనం ఉండి సువార్తను ప్రకటిస్తే అది You సాధ్యమవుతుంది. cannot expect the successful Christian life without the Holy Spirit. మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేము. How many of you decide today? ఈ రోజు ఎంతమంది మీరు తీర్మానం Lord, చేసుకుంటారు? I want to swim like Ezekiel. అయ్యా, నేను ఏజ్కేల్ లాగా నేను ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళాలి. I want my life to be free and I want to give completely my life to the Holy Spirit. అయ్యా, నా జీవితాన్ని ఫ్రీగా నీ చేతికి నేను సమర్పిస్తాను. నేను నా తండ్రి పరిశుద్ధాత్మ నీ మీద ఆధారపడతానని. When you do that, when you ask God, that God will do the rest of the things in your life. ఒకవేళ నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో ఇంకా మిగతా కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. Hallelujah. Hallelujah. I'm going to end my message. నా యొక్క ప్రసంగ భాగాన్ని నేను ముగిస్తున్నాను. Finally, I want to tell. నేను ఒక విషయం చెప్పడానికి Let us have ఇష్టపడుతున్నాను. the fellowship with the Holy Spirit. మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉందుముగాక. Let us be a tree planted in the river. మన కొరకు నది అవతల చెట్లు అన్ని కూడా సిద్ధంగా ఉన్నట్టు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. Let us swim in the Holy Spirit. మనము పరిశుద్ధాత్మలో ఉంటే, Let us swim in the Holy Spirit. మనం పరిశుద్ధాత్మలో ఈత కొట్టే అనుభవం గనుక మనకుంటే, Hallelujah. హల్లెలూయా. Just don't stop wherever you are. నీవు ఎక్కడ ఉన్నా నేను ఎవరు కూడా ఆపలేరు. Don't stop wherever you are. నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే ఆగిపోవద్దు. Move forward. నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు. Step by step ask God, Holy Spirit, help me to swim. నీవు పరిశుద్ధాత్మ దేవుని అడుగు, దేవా నాకు సహాయం చేయి, నేను ఇంకా ముందు వెళ్ళాలి, విశ్వాసంలో నేను ముందుకు కొనసాగాలి When you ప్రభువా. go into the river, Holy Spirit will take complete control of your life. పరిశుద్ధాత్మ అనే యొక్క నదిలో మీరు ప్రవహించే ఆ యొక్క నదిలో వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ సమస్తము కూడా చూసుకుంటాడు. And He will take control of your body, your life. ఆయన మీ జీవితాన్ని మీ యొక్క లైఫ్ నంతా కూడా ఆయన తన కంట్రోల్లో And పెట్టుకుంటాడు. your life will be unconquerable. మరి అప్పుడు మీరు ఒక విజయవంతమైన జీవితాన్ని And జీవిస్తారు. your life will go from victory to victory. మీ జీవితము విజయము నుంచి అత్యధికమైన విజయంలో నడిపించబడుతుంది. As Paul says, he will go from faith to faith every day. పౌలు ఒక వాక్యం ఏమంటాడంటే, మనము విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసంలో వెళ్ళాలి. But we should not go down, but we have to go forward. ప్రియులారా, మనము వెనకకు వెళ్ళిపోయేది కాదు, మునిగిపోయేది కాదు, కానీ మనం ముందుకే సాగిపోవాలి. When you are moving in the Spirit, when you are moving in the Holy Spirit, God is going to do work, wonders and miracles in your life. మనము పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో దేవుడు ప్రతి దినము నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. How many of you want to receive that Holy Spirit today? ఎంతమంది ఈ రోజు పరిశుద్ధాత్మ నీవు నాకు కావాలి ప్రభు అని ఎంతమంది మీరు చెప్పగలుగుతారు? How many of you ask God, Lord, I want to be like Ezekiel, how he swim? మీరు చెప్పండి, దేవా ఏజ్కేల్ ఎలాగైతే ఈత కొట్టే అనుభవంలోనికి వెళ్ళాడో నేను అదే అనుభవంలోనికి వెళ్ళాలి. You know in which position you are today. ప్రభా, నేను ఏ పొజిషన్ లో ఉన్నానో నీకు తెలుసు. Maybe you are in the ankle deep. ఒకవేళ మీరు చీలమండల లోతులో ఉన్నారేమో. Ask God, Lord, I want to go step by step forward. చెప్పండి, మీ చేతులు పైకెత్తి, దేవా నేను ముందు అడుగేసి ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. This is the only success you can go forward. ప్రియులారా, మీరు ముందుకు వెళ్తేనే విజయవంతమైన జీవితం దేవుడు మీకు The ఇస్తాడు. fellowship of the Holy Spirit is the only success for your life to go forward. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన జీవితం మీకుంటే మీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని మీరు And సాధిస్తారు. you can win the world in the name of Jesus. యేసు నామములో అటువంటి జీవితం మీకు వచ్చును గాక. When you are hid in the Christ, when you have the fellowship with the Christ, మీరు దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు your life will go from victory to victory. మీ జీవితము విజయం నుంచి అత్యధికమైన విజయంలో Oh, you will నడిపించబడుతుంది. see the great wonders in your life. మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు You చూస్తారు. see the miracles happening when you pray. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలను మీరు చూస్తారు. You know why? Because you are not working, but the Holy Spirit is working behind you. ఎందుకు తెలుసా? పని నువ్వు చేస్తలేవు, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. Hallelujah. Hallelujah. The word of God says, not by my might, not by my power, but the word of God, the Spirit will work for you. జకర్యా అంటాడు, బలముతో కాదు, శక్తితో కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరిగింతునని యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. Hallelujah. Hallelujah. When you go boldly to preach the gospel to the people, మనము ఎప్పుడైతే ఒక ధైర్యముగా దేవుని యొక్క వాక్యము ప్రజలకు ప్రకటించడానికి వెళ్తామో, once you have the fellowship with the Christ and with the Holy Spirit, and when you go, మనము క్రీస్తుతో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి మనం ముందుకు వెళ్తాము, there will be victory.
అప్పుడు మనము విజయం చూస్తాం. People will accept the Jesus Christ. యేసు క్రీస్తును ప్రజలు సొంత రక్షకునిగా They will come అంగీకరిస్తారు. to the church. వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. They will receive the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. Likewise, we will reach out the world. మనము ఈ యొక్క ప్రజలు ఎవరికైతే దేవుని గురించి తెలియదో వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. Hallelujah. Our thoughts should not be limited. Our thoughts should not be limited. మన యొక్క ఆలోచన విధానము మారాలి. It should not be limited to one church, four walls, only few people. మనము మన యొక్క లిమిట్ ఉండొద్దు. మనకు 4 గోడల మధ్యలో కొంతమందితోనే మనం ఉండాలి, ఇంతే మంది ఉండాలని మనకు ఒక లిమిట్ అనేది When ఉండొద్దు. you have the fellowship with the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి God ఉంటామో will do unlimited things in your life. దేవుడు ఒక అసాధారణమైన విధానములో మనల్ని నడిపిస్తాడు. Hallelujah. Hallelujah. Let us swim in the Holy Spirit today. పరిశుద్ధాత్మలో ఈ రోజు మీరందరూ కూడా ఈత కొట్టే అనుభవంలో వచ్చుదురుగాక. And believe there is tree and the fruits already prepared. మీ కొరకు అక్కడ చెట్లను ఫలములను దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. Souls are already prepared. ప్రియులారా, ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. God prepared every soul for you. మరి దేవుని రాజ్యం కొరకు ఆత్మలను దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. You just have the fellowship with the Christ and go and preach the gospel. దేవునితో క్రీస్తుతో సహవాసం కలిగి పరిశుద్ధాత్మ అనుభవంలో మనం వెళ్ళి సువార్త You will see the ప్రకటించాలి. success. అప్పుడు మనము విజయం Let సాధిస్తాం. us close our eyes and let us raise on our feet. దయచేసి మనం లేచి నిలబడి మన చేతులు చాపి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. You know where you are today. You know where you are standing today. ఈ రోజు నీకు తెలుసు, నీ జీవితం తెలుసు, నువ్వు ఏ అనుభవంలో ఉన్నావో, In which position, in which state, how much deep with the Holy Spirit you are today. ఏ లోతులో ఉన్నావో, మోకాళ్ళ లోత, మరి పాదముల లోత, మరి నువ్వు నడుము లోతులో ఉన్నావా, ఈత కొట్టే అనుభవంలో విశ్వాసంలో ఉన్నావా అనేది నీకే తెలుసు. Ask God. దేవుని అడగండి. Lord, I want to go deeper and deeper and deeper with the fellowship of the Holy Spirit. చేతులెత్తి చెప్పండి విశ్వాసముతో దేవునికి, దేవా నేను ఇంకా లోతుగా నేను నడిపించబడాలి. How much deeper you go, that much victory you see. అయ్యా, నీవు నన్ను ఎంత లోతుగా తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నావో అంత లోతుగా నేను నడిపించబడాలి. I tell you, my brothers and sisters, today, నా ప్రియమైన సహోదర సహోదరులారా, how much deep you are going, మీరు ఎంత లోతులో ఉన్నారో, how much deep you have the fellowship with the Christ and with the Holy Spirit, క్రీస్తుతో పరిశుద్ధాత్మతో మీకు ఏ లోతు అనుభవం మీకుందో, that much victory you will see in your life. మీ జీవితంలో అంత గొప్ప విజయాన్ని మీరు చూస్తారు. If you want to see the successful life in your, మీరు విజయవంతమైన ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి if you want ఇష్టపడితే, to see the victory in your life, మీ జీవితంలో ఒక అద్భుతాన్ని విజయాన్ని చూడాలంటే, if you want to see the great miracles and wonders want to happen in your life, మీ జీవితంలో స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరగాలంటే, if you want to see the gifts manifesting in your life, మీ జీవితంలో ఆ యొక్క శక్తి మరి మేనిఫెస్ట్ అవ్వాలంటే, you have to go deeper and deeper with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. Oh, how much deeper, that much power. మరి అప్పుడు నువ్వు ఇంకా బలమైన శక్తిని పొందుకుంటావు. How much deep you go, that much power you receive. నీవు క్రైస్తవ యొక్క విశ్వాసములో పరిశుద్ధాత్మలో ఎంత లోతుగా వెళ్తావు అంత దీవెనలు పొందుకుంటావు. We should be a man and a woman moving in the Spirit. మరి పరిశుద్ధాత్మలో మీరు ముందుకు సాగండి. The church moving in the Spirit. మరి సంఘము పరిశుద్ధాత్మలో ముందుకు సాగాలి. The workers moving in the Spirit. మరి ప్రతి విశ్వాసములో పరిశుద్ధాత్మలో The ముందుకు సాగాలి. evangelist moving with the Spirit. The evangelist moving with the Spirit. సువార్తికులు, ప్రతి సువార్త చెప్పే సువార్తికులు పరిశుద్ధాత్మల ముందుకు సాగాలి. The pastors, the teachers, the small and the kid and the old, everybody moving in the Spirit. ప్రతి సంఘ కాపరి, ప్రతి ప్రవక్తలు, దేవుని యొక్క సువార్త పనిచేసే ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా యేసు నామములో ఆత్మతో నింపబడాలి. Oh, when we move in the Spirit, there will be great victory we see. ప్రియులారా, పరిశుద్ధాత్మలో మనము కొనసాగించినట్లయితే దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదా. Let us have the deep relation. Let us have the deep relationship with the Holy Spirit. ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో ఆశించండి, దేవా నాకు విజయవంతమైన జీవితం దయచేయి. Lord, fill us with the Holy Spirit. అయ్యా, పరిశుద్ధాత్మ గురించి నాకు ఇంకా ఎక్కువగా బోధించు. I don't want to work hard, but I want to give my life to you completely. అయ్యా, కష్టపడేది నేను మాత్రమే కష్టపడేది కాదు, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగించి ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించే విధానము నాకు దయచేయి. When you give your life to Holy Spirit completely, ఎప్పుడైతే నీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా మీరు సమర్పిస్తారో, you will see the amazing things happening in your life. మీ జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. Wonderful things happening in your life.
ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు. Oh, gifts manifesting in your life. మీ జీవితంలో ఎప్పుడు జరగని కార్యాలు జరుగుతాయి. When you pray, there will be miracles happening. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను, మీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. When you pray for others, the souls will be saved. మీరు ఒకవేళ అనేక విషయాల్లో మీరు ఓడిపోయిన స్థితిలో ఉన్నారేమో. When you pray for the people, the souls will be saved. ప్రియులారా, మీరు ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు వారి ఆత్మలంతా కూడా రక్షించబడి దేవుని మందిరానికి వారు వచ్చుదురుగాక. What a wonderful presence we have today. హల్లెలూయా. What a wonderful presence of the Holy Spirit. చేతులెత్తి చెప్పండి, ఎంత అద్భుతమైన పరిశుద్ధాత్మ సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. Oh Lord, we need that power. దేవా, నీ శక్తి మాకు కావాలయ్యా. Lord, we need that deeper relationship with you. అయ్యా, ఇంకా లోతైన ఆత్మ అనుభవం నాకు కావాలి. Lord, I want to see the victory. అయ్యా, నేను విజయము చూడాలి. I want to see the success in my life. నా జీవితంలో విజయము చూడాలి. Lord, I want to see my family changing. నా కుటుంబంలో ఒక మార్పును చూడాలి తండ్రి. Lord, I want to see the souls saving for your kingdom. అయ్యా, రక్షించబడని ప్రతి ఆత్మలు కూడా రక్షించబడి నీ రాజ్యంలో చేర్చబడేది నేను చూడాలి. Lord, take us deeper, deeper, deeper relationship. అయ్యా, నన్ను ఇంకా లోతుగా 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 నడిపించండి. I want to swim in the river of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మనే నదిలో నేను ఈత కొట్టే అనుభవంలోనికి రావాలి. Open your mouth and ask God. ఈ సమయంలో నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. The Holy Spirit in the name of ఇంటర్సెషన్ టీం Jesus. కావచ్చు, అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. The mighty name of Jesus. The great experience of the Holy Spirit of Father. The deeper relationship of the Holy Spirit we need in our lives in the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. Lord, if the people are tired, if the people are worrying, అందరూ దేవునితో if the people మాట్లాడండి. are tired అయ్యా, of నీ their ఆత్మతో life, నింపండి, నీ ఆత్మతో Lord, let them నింపండి be నన్ను. filled by the Holy Spirit and let them see the success in their life. In the name of పరిశుద్ధాత్మను పొందిన వారు అన్య భాషలతో మాట్లాడండి. In the name of Jesus. రీ రామా బబా రోషింగా లాగాలా దరా దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో వచ్చింది. It will take deeper into everybody in the name of Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Lord, you take Jesus. everybody into the deeper relationship of the Holy Spirit. Hallelujah. Thank you, Father God. Thank you, Thank you, Lord. Jesus. Thank you, Jesus. Oh, Lord. అడగండి, దేవుని అడగండి, చేతులెత్తి. అయ్యా, నన్ను నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ జీవ నదిలో నేను Hallelujah. Our tree should not go dry. We should not go dry. Oh, we should not be in the dry land. We should go into ఏ the ఒక్కరు river. కూడా ఎండిన స్థితిలో ఉండకూడదు ప్రభువా. ఏ ఒక్కరు కూడా ఎండిన స్థితిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరు జీవ నది అనే పరిశుద్ధాత్మ నదిలో రావాలి. All the dry situations will be changed in the name of Jesus. ప్రతి ఎండిపోయిన స్థితిగతులు మారిపోవును గాక. Lord, as you take Ezekiel from the dry land to the river. అయ్యా, ఏజ్కేలు ఎలాగైతే ఎండిన స్థితిలో నుంచి ప్రభువా ఒక అద్భుతమైన ఒక ప్రభువా మరి అనుభవంలోనికి వెళ్ళాడు. Lord, take me today. అయ్యా, నన్ను కూడా ఆ రీతిగా Lord, నడిపించండి. remove all the dryness from my life. నాలో ఉండే ప్రతి ఎండిపోయిన స్థితిలన్నీ తీసివేయండి Remove అయ్యా. all the discouragement from my life. అయ్యా, నా హృదయములో ఉండే ప్రతి నిరుత్సాహము Lord, తీసేయండి. I want to see the tree which you have planted across the river. అయ్యా, నా కొరకు నువ్వు నాటిన ఆ చెట్లను నేను చూడాలి. I want to see that fruit which you have kept for me. అయ్యా, నా కొరకు సిద్ధపరిచిన ఆ ఫలమును నేను ప్రభు అనుభవించాలి. Lord, I want to see the souls which is waiting for me. అయ్యా, ఎంతమంది ఆత్మలైతే ప్రభా నీ సన్నిధికి రావాలని ఇష్టపడుతూ వెయిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నన్ను నడిపించండి. Lord, if I'm going back today. అయ్యా, ఈ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత Lord, if I'm going back in my spirit, help me today to go and reach out the souls. అయ్యా, నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత నీ వాక్యమును నీ సువార్తను ఇతరులకు ప్రకటించే వానిగా నన్ను మార్చండి. Help us and guide us and lead us. అయ్యా, నాకు బోధించండి, నడిపించండి, సహాయం Oh, దయచేయండి. this word will manifest in everybody's life. ప్రతి వారి జీవితంలో ఈ వాక్యము పని చేయును గాక. Oh, nobody will పని leave. చేయును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. Receive the fire of Holy Spirit. Receive. Reba leto raba raka lata rebe meme. Aseka la papa nondoro shantini. The fire of the Holy Spirit. Thank the you, deep Holy Spirit. relationship of the Holy Spirit. Thank you, Holy The deep Spirit. relationship of the Holy Thank you, Holy Spirit. Oh, help us to go into the river. Go into the river. Thank you, Jesus. Thank you, Jesus.
నందరు శంతిరిగాలన. If you have not yet received the Holy Spirit, ఇంతవరకు మీకు పరిశుద్ధాత్మ గురించిన అనుభవం లేకపోతే ask God. దేవుని అడగండి, He is ready to give you. ఆశతో అడగండి. దేవుడు నీకు